286వ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి సీతక్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు కేటాయించడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ములుగు నివాస్ న్యూస్. ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రోజు ములుగు జిల్లా కేంద్రంలో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు హాజరైన మంత్రి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో సంత్ సేవాలాల్ గుడి నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయించి త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని, అదే కమ్యూనిటీ హాల్ ఇలా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధి కోసం వరాలు కురిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ 286వ జయంతి ఉత్సవాలకు 2 కోట్లు కేటాయించడం జరిగిందని, సేవాలాల్ ఎంచుకున్న భక్తి, విశ్వాసం, నమ్మకంతో వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయాలి. రేపటి తరానికి సేవాలాల్ సేవలను అందించాలి. చరిత్ర లేనిది వర్తమానం లేదు, నేడు లేనిది రేపు లేదు. చరిత్ర పునాదుల మీదే మన జాతి నిర్మితమవుతుంది. సేవాలాల్ ఇచ్చిన శాంతి బోధనలు, సమానత్వం, అహింసా స్ఫూర్తితో ముందుకు నడవాలి. ఆయన చూపిన సమాజ శాంతి కోసం బంజారాలు పనిచేయాలి. బంజారాలను సంచార జీవితం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సేవాలాల్. బంజారాల స్థిర నివాసం కోసం తాండాలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని, ఆ మహనీయుడి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ఆయనకిచ్చే నివాళి. పాశ్చాత్య సంస్కృతి వెంటబడకుండా ఆ మహనీయుడి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించడమే ఆయనకిచ్చే నివాళి. పాశ్చాత్య సంస్కృతి వెనకబడకుండా మనం మూలాలు మరవద్దు. ఎంత ఎత్తుకు ఎదిగినా జాతి మూలాలు, వేష భాషల్లో మర్చిపోవద్దు. మూలాలు పోతే అస్తిత్వం దెబ్బతింటుంది. అప్పుడు హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు. మన జాతి గురించి మనం సగర్వంగా చెప్పుకోవాలి. ఆస్తులు, హోదాలు కాదు. ఫ్రెండ్లీగా ఎంత శాంతితో, ఎంత సోదర భావంతో బతుకుతున్నాం అన్నదే ముఖ్యం. ఐటీడీఏలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. సంవత్సరం గతంలో సప్లాన్ నిధులు పక్కదారి పట్టాయని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 17,000 కోట్లను ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించింది. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రివర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్రతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 286వ శత జయంతిని, జన్మదిన ఉత్సవాన్ని అత్యంత ఘనంగా ములుగు నియోజకవర్గ కేంద్రంలో, ములుగు జిల్లా కేంద్రంలో మరి శ్రీ సంత్ సేవాలాల్ గారి యొక్క జన్మదిన కమిటీ ఆధ్వర్యంలో మరి కమిటీ అధ్యక్షులు మరి జయరామ్ గారు, మరి మన గ్రంథాలయ చైర్మన్ చందర్ గారు, మన మాజీ చైర్మన్ గారు గోవింద్ నాయక్ గారు,